హాయ్ ఫ్రెండ్స్, ఆసిఫ్ మహేష్ బట్టల తయారీ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేసే వ్యక్తి. అయితే ఫ్యాక్టరీ బంద్ అయిన కారణంగా అతని ఉద్యోగం పోయింది. ప్రతిరోజు తన గదిలో కూర్చుని ఆలోచించేది ఒక్కటే, తన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలా అని. ఫ్యాక్టరీలో ఉద్యోగం పోయిన కొన్నాళ్లకు ఆటో నడిపాడు. తన భార్య కూడా ఏదో ఒక రకంగా పనిచేసి అతనికి సాయపడేది. వీళ్ళకి 3 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు ఉన్నారు. మరి వీళ్ళందరినీ పోషించాలంటే రోజుకి కనీసం 500 రూపాయలన్నా అవుతాయి. కుటుంబం పెద్దది, ఆదాయం చిన్నది, పైగా ధరలు కూడా ఎక్కువ. ఇలాంటి టైంలో పిల్లలకి సరైన ఆహారం పెట్టాలంటే ఆ డబ్బులు అతనికి సరిపోవడం లేదు. ఇక పిల్లల చదువుల సంగతి అయితే చెప్పనవసరం లేదు. అందుకే స్కూల్ మానిపించాడు. ఉన్నంతలో పిల్లలకు తిండి పెట్టేవాడు. కనీసం అలా ఉన్న దాంట్లో తిని బ్రతికేద్దామంటే దేశంలోని ధరలు ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నాయి. నిత్యావసరమైన పిండి, బియ్యం వంటివి అమాంతం ఆకాశాన్నంటాయి. ఇక రంజాన్ సమయాల్లో అయితే ఆకుకూరలు, కూరగాయల రేట్లు 100లో ఉంటున్నాయి. ఏంటి, మహా అయితే కూరగాయల రేట్లు ఎంత ఉంటాయని అనుకుంటున్నారా? 100లో ఉంటాయని ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? సరే, ఇప్పుడు నేను ఒక్కొక్క దాని గురించి వివరంగా చెబుతాను చూడండి. పాకిస్తాన్ మార్కెట్లో కేజీ ఉల్లిపాయలు 300 రూపాయలు, కేజీ టొమాటో 200 రూపాయలు, కేజీ వెల్లుల్లి 600 రూపాయలు. ఇవిలా ఉంటే పాలు 1 లీటర్ 210 రూపాయలు. నేను చెప్పేది అబద్ధం కాదు, ఇది నిజంగా నిజం. రీసెంట్గా ఒక పాకిస్తానీ వీడియో చాలా వైరల్ అయింది. అందులో ఏముందంటే, ఒక లారీ పైన వచ్చిన వాళ్ళు అక్కడున్న ప్రజలకు ఆహారం ఉన్న బ్యాగులను అందిస్తూ ఉంటారు. ఆ బ్యాగులను జనం ఎగబడి మరీ తీసుకుంటూ ఉంటారు. నిజంగా అక్కడ ఆకలి కేకలకు ఆ వీడియో నిదర్శనం. అదేంటి, పాకిస్తాన్ అలా అయిపోయిందేంటా అని అనుకుంటున్నారా? నేను కూడా అలాగే అనుకున్నాను. అందుకే అసలు దాని వెనుక ఉన్న కథ ఏంటో చూద్దామని పరిశీలించాను. ఇదిగో ఎన్నో విషయాలు బయటపడ్డాయి. పాకిస్తాన్ పరిస్థితి ఇలా రోజురోజుకి క్షీణించిపోవడానికి ముఖ్య కారణం ఆ దేశంలో జరిగే ISI ఆపరేషన్లు. ఈ ఆపరేషన్ల వల్ల అన్నీ ధ్వంసం అయిపోతున్నాయి. దీంతో సరుకుల రేట్లు పెరిగిపోతున్నాయి. ఆర్థిక స్థితి మందగిస్తోంది. ఆఖరికి పాకిస్తాన్ ఎయిర్లైన్స్ కూడా నష్టాల్లో కూరుకుపోయింది. మన సరిహద్దు దేశమైన పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఇంతలా ఘోరాతి ఘోరంగా మారడానికి కారణమేంటో తెలుసుకుందాం పదండి. బ్రేక్ ఇవ్వకుండా ఫుల్గా ఈ వీడియోను చూసేయండి. 1960లో పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి చూస్తే బెటర్గా ఉండేది. మరి ఇప్పుడు ఈ పరిస్థితి రావడానికి కారణమేంటి? ఆర్థికంగా ఆ దేశం క్షీణించడంతో ఇంకా దేశ ప్రజలపై పడే ప్రెషర్ ఏంటి? నిత్యావసరాల నుంచి ప్రతి వస్తువు ఖరీదు చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఈ టైంలో పాకిస్తాన్ ప్రభుత్వం దగ్గర మొత్తం డబ్బు ఎంతుంది అంటే 1,16,000 కోట్ల రూపాయలు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్ నుంచి 3 బిలియన్స్ అమెరికన్ డాలర్లను పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకుని కొన్నాళ్ళు గడుపుకొచ్చింది. కానీ మరి తర్వాత ఎలా? అందుకే ఆ దేశ ప్రధాని ఒక ప్లాన్ వేశారు. పాకిస్తాన్ ఎయిర్లైన్స్ను ప్రైవేటీకరణ చేశారు. అలా చేయకపోతే ఆ దేశం మరింత దారుణమైన స్థితిలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ కరెంట్ అకౌంట్ డీటెయిల్స్ను చూస్తే దేశం దివాలా తీయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం పాకిస్తాన్ విదేశీ మారక ద్రవ్యం నిల్వలు 74,256 కోట్ల రూపాయలకు పడిపోయాయి. ఇక అప్పుల విషయానికి వస్తే జీడీపీలో 40% బయట రుణాలున్నాయి. అలాగే దేశీయ అప్పులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్లో 2023 డిసెంబర్ వరకు లెక్కలు చూస్తే $131.6 బిలియన్ అప్పు ఉంది. ఇదంతా కూడా దేశ దిగుమతులపై భారం పడుతుంది. అలాగే ఉక్రెయిన్, ఇజ్రాయెల్ వార్ల కారణంగా చమురు దిగుమతి కావడం లేదు. దీనికి తోడు దేశంలో చమురు నిల్వలు చాలా తక్కువగా పడిపోయాయి. దీంతో దేశంలో చమురు ధరలు పెరిగిపోయాయి. అలాగే కరెంటు సరఫరా కూడా నిలిచిపోయింది. 4 కోట్ల మంది వరకు ప్రజలు అంధకారంలో ఉంటున్నారు. ప్రపంచ బ్యాంక్ ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థిక స్థితిపై పలుమార్లు కామెంట్లు కూడా చేసింది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరికొంతమంది దుర్భర పరిస్థితిలోకి వెళ్లిపోవచ్చని కూడా చెప్పింది. అదేవిధంగా పాకిస్తాన్లో సంస్థలు ఎందుకు నష్టాల బారిన పడుతున్నాయి అంటే దేశంలో అప్పులు ఎక్కువగా పెరిగిపోవడం. దాదాపుగా 60% అప్పులు పాకిస్తాన్ దేశం లోపల ఉన్నాయి. 85% వరకు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక విదేశీ అప్పులు, విదేశీ బ్యాంకుల రుణాల విషయానికి వస్తే ఇక అవి కూడా అప్పులిచ్చేలా కనిపించడం లేదు. విదేశాల నుంచి ఈ దేశం 1958 నుంచి 23 సార్లు, 1988 నుంచి 14 సార్లు అప్పు తీసుకుంది. ఆ తర్వాత దేశ జీడీపీ రేట్ నుంచి ఈ అప్పులే ఎక్కువగా పెరిగిపోతూ వచ్చాయి. ఇదే దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసింది. ఇక సర్కార్ రెవెన్యూ కూడా అంతంత మాత్రమే. షార్ట్ టర్మ్ డెట్ విషయానికి వస్తే ఏప్రిల్ 2023 నుంచి జూన్ 2026 వరకు చూస్తే పాకిస్తాన్ $77.5 బిలియన్ బాకీ అయి ఉంటుందని రికార్డులు చెబుతున్నాయి. ఇది ఆ దేశ ప్రజలను మరింత టెన్షన్లో పెడుతుంది. దీంతోపాటు దేశంలో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కూడా ఆ దేశాన్ని ఆర్థికంగా కృంగదీస్తుంది. పాకిస్తాన్కి రాజకీయంగా 76 ఏళ్ల చరిత్ర ఉంది. కానీ ఎప్పుడూ అక్కడ పాలిటిక్స్ హాట్గానే ఉంటాయి. ఎంతోమంది ఈ దేశానికి ప్రధానులయ్యారు.
కానీ విచిత్రం ఏంటంటే ఏ ఒక్క ప్రధాని కూడా వారి పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేయలేదు. ఇక మిలిటరీ సర్కార్ని చూస్తే మతిపోతుంది. ఎందుకంటే వారు చెప్పిందే అక్కడ వేదం. వాళ్ళు ఎలా చెబితే అలా అక్కడ ప్రజలు విని తీరాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెబుతా. 2022 ఏప్రిల్లో ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో తిరుగుబాట్లు పెరిగిపోయాయి. ఆఖరికి ఇమ్రాన్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో అక్కడ పాలన ఆగిపోయింది. అలానే చాలా మంది ప్రధానులు గతంలో జైలుకు వెళ్లారు. దీనివల్ల దేశం ఒక సరైన పద్ధతిలో వెళ్లలేకపోతుంది. దీంతో ఇన్వెస్టర్లు ఎవ్వరూ అక్కడ లాంగ్ టర్మ్ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదు. అలా రాజకీయ స్థితిగతులు ఎప్పటికప్పుడు మారిపోవడం వల్ల దేశంలో ఆర్థిక పరిస్థితి క్షీణించిపోతుంది. దేశంలో రాజకీయ పరిస్థితులు సరిగా లేకపోతే ఆ దేశం ఆర్థికంగా వెనకబడిపోతుంది. దీనికి నిదర్శనం పాకిస్తాన్. దీనికి తోడు ఈ దేశంలో సెక్యూరిటీ క్రైసిస్ అనేది ఆ దేశాన్ని ఇంకా వెనక్కి లాగుతుంది. బలూచిస్తాన్ అనే ప్రాంతంలో ఎప్పుడూ ఏదో ఒక దాడి జరుగుతూనే ఉంటుంది. ఆ వార్త ఎప్పుడూ దావానంలా వ్యాపిస్తూనే ఉంటుంది. ఇక ఈ దేశం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోవడానికి మరో బలమైన కారణం ఏంటంటే విపత్తులు. ఈ దేశంలో ఎప్పుడూ ప్రకృతి విలయతాండవం చేస్తూ ఉంటుంది. తుఫాన్లు, వరదలు, ఇలా ఈ దేశాన్ని ఏదొక ప్రళయం ముంచెత్తుతుంది. ఆ ఆపదల వల్ల దేశానికి భారీ నష్టం ఏర్పడుతుంది. చెట్లు విరిగిపోతాయి, ఇళ్లు కూలిపోతాయి, వాటిని మళ్లీ నిర్మించాల్సిన పరిస్థితి. పంటలు చేతికొచ్చే సమయానికి భారీ వర్షాల కారణంగా రైతులు నష్టపోతారు. అలాగే రోడ్లన్నీ జలమయమవుతాయి. దీనివల్ల మళ్లీ రోడ్లను వేయిస్తూ ఉండాలి. ప్రభుత్వం ఇవన్నీ కూడా ఈ దేశ ఎకనామీపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం ప్రతి ఏడాది పాకిస్తాన్లో వరదల వల్ల దాదాపుగా 30 బిలియన్ల అమెరికన్ డాలర్లు నష్టం జరుగుతోంది. పునరుద్ధరణ పనుల కోసం 16 బిలియన్ డాలర్లను ఖర్చు చేయాల్సి వస్తుందని తెలుస్తోంది. దీంతో కొంతమందికి ఇళ్లు కట్టలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. దీనివల్ల వీళ్లంతా వివిధ ప్రాంతాలకు తరలిపోతున్నారు. వీళ్లంతా దుర్భరమైన పేదరికంలో కూరుకుపోతున్నారు. తినడానికి తిండి ఉండదు, ఉండడానికి ఇల్లు లేక అష్ట కష్టాలు పడుతున్నారు. ఇవన్నీ కూడా ఆ దేశ ఆర్థిక పురోగతిని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. మ్యాక్రో ఇష్యూస్. ఈ మ్యాక్రో ఇష్యూస్ వల్ల కూడా ఆ దేశం ఆర్థికంగా వెనకబడుతుంది. మ్యాక్రో ఇష్యూస్కి ఇక్కడ 2 ముఖ్యమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో మొదటిది ఫిస్కల్ డెఫిసిట్, రెండోది కరెంట్ అకౌంట్ డెఫిసిట్. అయితే ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ కంటే ఎక్కువగా బడ్జెటరీ ఎక్స్పెండిచర్ ఉంటుంది. అంటే వచ్చేదానికంటే ఖర్చు ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక రెండోది కరెంట్ అకౌంట్ డెఫిసిట్. అంటే వస్తువులకు సంబంధించి చూస్తే దిగుమతి ఎక్కువ, ఎగుమతి తక్కువ. ఈ ఇంపోర్ట్ చేసుకునే వస్తువులు కూడా చాలా ఖరీదులో ఉంటాయి. దీనివల్ల దేశానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. అదేవిధంగా ఈ దేశంలో ఎంత సంపన్నులు అయినా కూడా వారు సరైన సమయంలో పన్ను చెల్లించరు. రెండోది కరెంట్ అకౌంట్ డెఫిసిట్. ఇది పొలిటికల్ పైన ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఈ రంగంలో చదువు, ఆరోగ్యంపై అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాలి. కానీ ఈ దేశంలో చదువు, ఆరోగ్య రంగాలను ప్రభుత్వం మెరుగుపరచలేకపోతుంది. ఇక ఐదోది లేబర్ ప్రొడక్టివిటీ. ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ డేటాబేస్ ప్రకారం 1990 నుంచి 2018 వరకు చూస్తే లేబర్ ప్రొడక్టివిటీ గ్రోత్ 1.33% మాత్రమే ఉంది. అదే బంగ్లాదేశ్లో చూస్తే 3.88% ఉంది. మన దేశంలో 4.72% ఉంది. ఇక చైనా అయితే 8.12 ఉంది. ఏ దేశమైనా ఈ లేబర్ ప్రొడక్టివిటీ అనేది చిన్న తరహా నుంచి పెద్ద తరహా వరకు పెరుగుతూ వెళతాయి. అంటే కూలి పనులు చేసుకునేవాడు లేబరే, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకునేవాడు కూడా లేబరే. ఈ లెక్కల్లో ఇదే గుర్తిస్తారు. దీనివల్ల ఏడాదికి లేబర్ పెరుగుతూ వెళతారు. కానీ పాకిస్తాన్లో కంపెనీలు పెరగలేదు, లేబర్ పెరగలేదు. అంతే కదా మరి, ఏదైనా పనుంటే కదా వీళ్ళందరూ పెరిగేది. లేబరు పెరగలేదు, కంపెనీలు పెరగలేదు. ఆరోది ట్రేడ్ ఇంబ్యాలెన్స్. పాకిస్తాన్లో ట్రేడింగ్ ఎలా ఉందంటే వీళ్ళు ఎగుమతి చేసేదానికన్నా దిగుమతి చేసేదానిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తారు. అందుకే ఇక్కడ ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువ. 2018లో ట్రేడింగ్లో ఈ దేశ పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. చాలా దేశాల్లో ఎగుమతులు తక్కువగా, దిగుమతులు ఎక్కువగా ఉంటాయి, లేదంటే కాస్త సమానంగా ఉంటాయి. కానీ పాకిస్తాన్లో మాత్రం దిగుమతులు ఎక్కువగా ఉండడం వల్ల ఆ దేశం ఇంకా ఆర్థికంగా కుంగిపోతుంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గురించి మరింత లోతులోకి వెళితే పాకిస్తాన్ 1947లో సెపరేట్ అయింది. ఆ సమయంలో ఆ దేశంలో మన దేశంలో ఉన్నట్టుగానే వ్యవసాయం ఎక్కువగా ఉండేది. లేబర్ అంతా ఈ వ్యవసాయ రంగంలోనే ఉండేవాళ్ళు. మాక్సిమం జీడిపి కూడా వ్యవసాయం నుంచే వచ్చేది. 99% ఎగుమతులు కూడా ఈ వ్యవసాయం నుంచే ఉండేవి. మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా 7.8%, ట్రేడ్ సెక్టార్ ద్వారా 39% జీడిపి ఉండేది. అదే టైంలో సర్కార్ పబ్లిక్ సెక్టార్పై దృష్టి పెట్టింది. ఇంపోర్ట్ను దృష్టిలో పెట్టుకుని ఇండస్ట్రియల్ పాలసీలను తీసుకొచ్చింది. అలాగే 1950లో పెద్ద నిర్ణయాలే తీసుకుంది పాక్ ప్రభుత్వం. మన దేశంలో తీసుకున్నట్టు పంచవర్ష ప్రణాళిక పేరుతో 5 ఏళ్ల ప్లాన్స్ చేసింది. కానీ అదే టైంలో అమెరికా, రష్యా దేశాలు ఒకదానిపై ఒకటి కోల్డ్ వార్ జరుపుతుండేవి. అయితే భారత్ రష్యాకు సపోర్ట్గా నిలుస్తుందని చెప్పి అమెరికా పాక్తో చేతులు కలిపింది. ఇంకే ఉంది, పెద్దన్న సపోర్ట్ ఇచ్చాడంటే మాటలా?
భారీ సంఖ్యలో డబ్బు, మిలిటరీ ఆ దేశానికి షిఫ్ట్ అయింది. అమెరికా సపోర్ట్తో పాక్ ప్రభుత్వం దేశంలో వ్యవసాయాన్ని పక్కన పెట్టి ఇతర కంపెనీలపై దృష్టి పెట్టింది. ఇదే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు పతనమవడానికి కారణమైంది. ఎందుకంటే ఏ దేశమైనా విదేశాలు డబ్బులు ఇస్తున్నాయి కదా అని తీసుకుంటూ పోతే అసలు కాదు కదా వడ్డీ కట్టలేని పరిస్థితిలోకి వెళుతుంది. పాక్లోనూ ఇదే జరిగింది. అయితే అమెరికా సహకారం అందించిన కొత్తలో అన్ని రకాలుగా పాక్ లాభం పొందింది. అప్పట్లో ఆ దేశ జీడిపి కూడా బాగా పెరిగింది. కానీ ఆ తర్వాత అంటే 1990లో ఆ దేశం అప్పుల్లో కూరుకుపోయింది. పెద్ద దేశాల సహకారం ఉంది కదా అనుకుంది. వ్యవసాయం, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో లాభాలు వస్తున్నాయి కదా అని మురిసిపోయింది. కానీ ఒక్కసారిగా ఆ దేశ జీడిపి కుదేలైపోయింది. సంవత్సరాలు పెరిగే కొద్దీ జీడిపి తగ్గిపోతూ వచ్చింది. విదేశీ అప్పులు కూడా అంతకంతకు కొండలా పెరిగిపోయాయి. 1995లో విదేశాలకు ఈ దేశం $30 బిలియన్ అమెరికన్ డాలర్స్ డబ్బు అప్పు ఇవ్వాల్సి వచ్చింది. ఇక 2000లో సర్కార్ ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి చూసింది. ఆ తర్వాత 2004లో జీడిపి 8.6 దగ్గరలో ఉంది. కానీ ఆ తర్వాత ఈ దేశంలో జీడిపి తగ్గుతూనే వచ్చింది. ఇప్పటికీ ఇంకా తగ్గుతూనే ఉంది తప్ప పెరగడం లేదు. పూర్తిగా ఆ దేశ ఆర్థిక పరిస్థితులు ఆ దేశం కంట్రోల్లో లేవనే చెప్పాలి. మరి ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుందో ప్రపంచంతో పాటు మనం వేచి చూడక తప్పదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.